హాయ్! ఇది మీకు తెలుసా? ఒకే కాలేజీలో చదువుకొని లైఫ్‌లో బాగా సెటిల్ అయిన కొందరు పాత విద్యార్థులు చాలా ఏళ్ల తర్వాత తమ ప్రొఫెసర్‌ని కలవటానికి ఆయన ఇంటికి వెళ్లారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడి, జీవితంలో ఉన్న టెన్షన్స్, లగ్జరీ లైఫ్ ఉన్నా ప్రశాంతత లేకపోవటం గురించి ఒకరినొకరు కంప్లెయింట్ చేసుకోవటం మొదలుపెట్టారు. వారి మాటలన్నీ విన్న ప్రొఫెసర్ కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురావటానికి సిద్ధపడ్డాడు. ఆయన ఒక పెద్ద ట్రేలో కాఫీ తీసుకొచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ట్రేలో ఉన్న కప్పులన్నీ ఒకేలా లేవు. కొన్ని కప్పులు చాలా కాస్ట్లీగా పింగాణితో గాజుతో అందంగా ఉన్నాయి. మరికొన్ని కప్పులు చాలా సాదా సీదాగా స్టీల్వి, ప్లాస్టిక్వి, చౌకబారి ఉన్నాయి. ప్రొఫెసర్ అన్నాడు, ఎవరికి నచ్చిన కప్పును వాళ్ళు తీసుకొని కాఫీ తాగండి అని అన్నాడు. అంతే, క్షణాల వ్యవధిలో అందరూ పోటీపడి ఆ ట్రేలో ఉన్న అందమైన పింగాణి కప్పులను, ఖరీదైన కప్పులను మాత్రమే తీసుకున్నారు. ఇక ట్రేలో కేవలం చౌకబారు, ప్లాస్టిక్, స్టీలు కప్పులు, గ్లాసులు మాత్రమే మిగిలిపోయాయి. అప్పుడు ప్రొఫెసర్ నవ్వుతూ అన్నాడు, గమనించారా మిత్రులారా? మీరందరూ ట్రేలో ఉన్న అందమైన ఖరీదైన కప్పుల కోసమే పోటీ పడ్డారు, కానీ ఎవరూ సాదాసీదా కప్పులను తాకలేదు. నిజానికి మీకు కావాల్సింది లోపల ఉన్న కాఫీ, కప్పు కాదు కదా. కానీ మీ దృష్టంతా కప్పుల మీదే ఉంది. మన జీవితం కూడా ఇంతే. ఈ జీవితంలో కాఫీ అనేది మన ప్రాణం, మన సంతోషం, మన ఆరోగ్యం. మరి ఈ కప్పులేంటో తెలుసా? మన ఉద్యోగం, మన డబ్బు, సమాజంలో మన హోదా, మన ఇల్లు, కారు. ఇవన్నీ కేవలం జీవితాన్ని నిలిపే కప్పులు మాత్రమే. కప్పు అందంగా ఉన్నంత మాత్రాన లోపల ఉన్న కాఫీ టేస్ట్ మారదు కదా. మనం కప్పులు వెనుక పరిగెడుతూ లోపల ఉన్న జీవితం అనే కాఫీని ఆస్వాదించడం మర్చిపోతున్నాం. అందుకే మనకు ప్రశాంతత లేదు. కప్పు ఏదైనా లోపల ఉన్న కాఫీని ఆస్వాదించటం నేర్చుకోండి. అప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏమంటారు?